నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నకిలీ పురుగుల మందుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదిమూర్తిపురం గ్రామంలో రైతులు కంది పంట వేసి వాటికి సెంజెంట్ కంపెనీకి చెందిన యాపింగ్లో పురుగుల మందును పిచికారీ చేశారు. పంట తెగుళ్లను నివారించడం కోసం దాదాపు 500 ఎకరాల్లో పంటకు మందు పిచికారీ చేశారు. కావలిలోని సెంజెంట్ కంపెనీ ప్రతినిధి తమకు యాపింగ్లో మందును సూచించారని రైతులు చెప్పారు. ఆ మందు పిచికారీ చేసి తాము నష్టపోయామని రైతులు వాపోయారు. సింజెంటా కంపెనీ రిప్రజెంట్గా పనిచేస్తున్న కావల్లో జగదీష్ కుమార్ మాకు దీని మీద అడ్వర్టైజ్ చేశారు. ఈ మందు వాడండి, మీకు 2 సార్లు వాడితే పంట దిగుబడి మంచిగా వస్తుంది, పురుగు చీడపేడలే ఉండవని చెప్పి మాకు ఎంకరేజ్ చేశారు. అతను మాటలు నమ్మి మేము కలిగిరి డీలరు అంకిరెడ్డి దగ్గర ఈ మందులు తీసుకొని వాడిన తర్వాత ఒక్క పురుగు కూడా చనిపోలేదు. మాకు ఈ మందు వాడినందువల్ల పూత దెబ్బతినిపోయింది. ఒక్క పురుగు కూడా ఇది కాలేదు. ఒక ట్రాక్టర్ డ్రమ్ముకు వచ్చి దాదాపు 4,000 రూపాయలు ఈ పురుగు కాస్ట్ అయినది. ఆ విధంగా మాకు ఈ కంపెనీ వల్ల తీవ్రంగా నష్టం జరిగింది.